జరుగుతోంది. ఇప్పుడు అవన్నిటికీ తెరబడుతోంది. ఇప్పుడు ఒక డాక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇందాక చెప్పారు చాలా ఎంత భయానకంగా ఉందని. చేప కింద నీరులా మన పక్కన ఉన్న వాళ్ళే మన అపార్ట్మెంట్లోనో ఇంకో దగ్గర ఎవరు ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నాడో తెలుసుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ అండ్ దిస్ ఎకో సిస్టమ్ అందరూ కూడా బీజేపీని తిడుతూ ఉంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉంది. నాకైతే 2 రోజుల నుంచి చూస్తున్నాను. అసలు అమిత్ షా రిజైన్ చేయాలంటారు ఒకరు వచ్చేసి అసలు ఇప్పుడే ఎందుకు జరిగింది అటాక్, బీహార్ ఎలక్షన్స్ టైంలో జరిగింది చూసారా మీరు అని అంటాడు. ఇంకొకరు ఎవరు అసలు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఏదైనా సరే మాట్లాడొచ్చు అనే భావనలోకి వాళ్ళు నిజంగా పొలిటికల్ పార్టీలు వెళ్ళిపోయాయి. నేను ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ బీజేపీ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఈ దేశంలో ఒక విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలని సగటు భారతీయుడిగా నేను కోరుకోవడంలో తప్పులేదు కదా. సగటు ఒక జర్నలిస్ట్ గా నా భావనే ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని మనం కోరుకోవాలి. ఇవాళ జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే ఇందాక మిత్రుడు ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజానికి ఏమైందండి, ఏం చేస్తున్నారండి, మీరందరూ పొలిటికల్ గా చేస్తున్నారండి అంటే పొలిటికల్ గానే చేయాలి. ఉగ్రవాదాన్ని ఆపాలి అనంటే ఇది పొలిటికల్ గానే సాధ్యం. మతోన్మాదాన్ని ఆపాలంటే పొలిటికల్ గానే సాధ్యం. అసలు రాంగ్ మోటివ్స్ లోకి ఫస్ట్ అసలు మనల్ని నెట్టేస్తున్నారు అందరూ కలిసి. ఫస్ట్ అది తప్పు అంటున్నాను నేను. పొలిటికల్ విల్ తోనే ఇదేమన్నా సమస్యకు పరిష్కారం చేసుకోగలము. ప్రభుత్వ పరంగానే దీనికి సమస్యకు పరిష్కారం వస్తుంది. ఉగ్రవాదానికి పూర్తిగా మనం ఉగ్రవాదాన్ని తీసివేయాలి అంటే అది పొలిటికలే. దీనికి పొలిటికల్ గా అది పొలిటికల్ చేస్తున్నారు అంటే పొలిటికలే చెయ్యాలి. ఇది ఎవరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇది. అండ్ 3వ అంశం సార్, ఐఎమ్ సారీ, నిజానికి ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు, ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు, ట్రంప్ చెప్పడం వల్ల ఆపేశారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పదే మాట్లాడుతున్నారు. నేను విత్ డేటా చెప్తున్నాను. 2008 సీరియల్ బ్లాస్ట్ జరిగాయి అహ్మదాబాద్ లో. సీరియల్ బ్లాస్ట్ జరిగాయి, 56 మంది చచ్చిపోయారు, 200 మంది గాయపడ్డారు. అప్పుడు ఏం చేశారండి? ఆపరేషన్ సింధూర్ పక్కన పెట్టండి, అప్పుడు ఏమన్నా అటాక్ చేశారా కాంగ్రెస్ ప్రభుత్వం? 2008లోనే బెంగళూరు బ్లాస్ట్ జరిగాయి, 9 వరుస పేలుళ్లు జరిగాయి, ఒకరు చచ్చిపోయారు, 20 మంది గాయపడ్డారు. జైపూర్ బ్లాస్ట్లు జరిగాయి, 9 వరుస పేలుళ్లు, 63 మంది చనిపోయారు, 216 మంది గాయపడ్డారు. ముంబై అటాక్స్ జరిగాయి. ఇదైతే డైరెక్ట్ అటాక్, అసలు పూర్తిగా చెప్పాలంటే ఒక యుద్ధమే అది. 170 మంది చనిపోయారు ముంబై అటాక్స్ లో 2008 26/11. అండ్ హైదరాబాద్ కి సంబంధించి చూస్తే ఇప్పుడు లుంబిని పార్క్ గోకుల్ చాక్ 42 మంది చనిపోయారు. దిల్సుఖ్ నగర్ లో 18 మంది చచ్చిపోయారు. పూణే జర్మన్ బేకరీ బ్లాస్ట్ లో 18 మంది చచ్చిపోయారు. ఇవన్నీ 2008, 2007, 2013, 2010 ఈ టైంలో జరిగిన బ్లాస్ట్లు. ఇంతమంది చెప్పండి సార్, 15, 16, 17, 18 చెప్పండి ఎన్ని జరిగినా మరి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ చెప్పినావు కదా, భారతీయ జనతా పార్టీ చెప్పు మరి సార్, చెప్పండి సార్, భారత్ మరి అన్ని చెప్పాలి కదా, మీరు అన్ని చెప్పాలి కదా, మీరు చెప్పండి, అన్ని చెప్పండి. 14 తర్వాత ఏం జరగలేదు, 14 తర్వాత ఏం జరగలేదు, 14 తర్వాత ఏం జరగలేదు చెప్పండి, మేము చెప్పాలా? నాకు అర్థం కాక మీరు అన్ని చెప్పాలా? మీరు రూపాయలు ఉన్నప్పుడు సార్ ఈ భారతదేశానికి తీవ్రవాద దయచేసి మేము ఏమంటా ఉన్నాం, న్యూట్రల్ గా మాట్లాడండి సార్. ఈ సమస్యను మీరే అంటారు రాజకీయం చేద్దని చెప్పి, రాజకీయం చేయాలని చెప్పి వారు మాట్లాడారు. స్టేట్మెంట్ ఇస్తే మీరు మరి ఖండించాలిగా నరేంద్ర మోడీ గారు. కాదు, మీరు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ కదా, మాట్లాడిన దాన్ని కౌంటర్ ఇచ్చారు, మళ్ళీ మీకు అవకాశం సాయి గారు ఉన్న వాళ్ళు న్యూట్రల్ గా మాట్లాడారు విషయము. ఓకే, ప్రాబ్లం ఏంటంటే మతము రాజకీయం వేరు అని మాటని చెప్తున్నాను నేను. నా అండర్స్టాండింగ్ మీ ముందర పెడుతున్నాను, అది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. మీరు చెప్పండి, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఫస్ట్ పాయింట్, మతము రాజకీయము వేరు అంటారు. నేను చాలా క్లియర్ గా అడుగుతున్నాను, ఖలీఫ్ అనేది ఏంటి అసలు? ఖిలాఫత్ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది? ఇస్లామిక్ స్టేట్ అనే మాట అర్థం ఏంటి? ఇస్లామిక్ స్టేట్ అనే మాట అర్థం ఏంటి? ఇస్లామిక్ రాజ్యం కావాలనే మాట. టర్కీకి సంబంధించి తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పదే చెప్పేది ఏంటి? నేనే ఖలీఫ్ని అని చెప్తాడు ఆయన. అంటే ఏంటి? ఇస్లామిక్ రాజ్యం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మతము రాజకీయం వేరువేరని హిందువులకు బోధిస్తూ ఉంటారు. అసలు బేసికల్లీ చెప్పాల్సింది మాకు కాదండి, హిందువులకు కాదు ఇక్కడ చెప్పాల్సింది, ముస్లింలకు చెప్పాలి. మీరు మత రాజకీయాలు చేయకద్దు అని చెప్పేసి ముస్లింలకు చెప్పాలి. ఈ విషయం ఎందుకు చెప్పట్లేదు రాజకీయ పార్టీలు? ఇది నా ప్రశ్న. అండ్ ఈవెన్ క్రిస్టియానిటీ వైజ్ చూసినా కూడా మొదటి నుంచి కూడా మతము రాజకీయం వేరువేరని మనం మాట్లాడుతున్నాం కానీ అసలు బేసికలీ చర్చ్ మొదలైందే ఎక్స్పాన్షనిజం తోటి. సో ఫండమెంటల్స్ మనం రాంగ్ గా పిల్లలకి చెబుతూ, ఫండమెంటల్స్ లోనే మనం మిస్టేక్స్ చెప్తూ, మళ్ళీ మతం వేరు రాజకీయం వేరు, మత రాజకీయాలు చేస్తున్నారు. అసలు బేసికల్లీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఏది మత రాజకీయం కాదు అనేది చెప్పండి నాకు అసలు బేసికల్లీ. అసలు బేసికల్ ఎందుకు వాళ్ళ ఉద్దేశం ఇస్లామిక్ స్టేట్ అంటే
అర్థం ఏంటి అసలు? లష్కర్ తోయిబా ఎందుకు ఈ పని చేస్తోంది? అసలు ఉమెన్ వింగ్ ఎందుకు వచ్చింది ఒక జైషే మహమ్మద్ లో? క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ క్లియర్. ఓన్లీ థింగ్ ఇస్ మనం అనవసరంగా ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ నాయకుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్, అది ఈవెన్ కాంగ్రెస్ లో కూడా ఒక రకమైనటువంటి ఒక భావనని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఇది నేను ముస్లిం సమాజాన్ని ఏదో మొత్తానికే మనం ఏదో ఐసోలేట్ చేయాలనో ఇంకోటి చేయాలనో నేను చెప్పట్లేదు. బట్ ఫండమెంటల్స్ లోనే సమస్యలు ఉన్నప్పుడు దాన్ని సంస్కరించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని అంటున్నాను. ఈ లెక్చర్లు, సెక్యులరిజం అనే లెక్చర్ ఓన్లీ హిందువులకే వర్తించకుండా ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాలనేది నా అభిప్రాయం, అంతే. సో అది జరగకపోతే ఈ ఉగ్రవాద చర్యలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఇండియన్ ముజాహిదీన్ అనేది చేశారండి. ఇప్పుడు జరుగుతున్న డాక్టరైన్ చాలా డేంజరస్ డాక్టరైన్ లో మనం ఉన్నాము. భరత్ గారు, నిజంగా చదువుతుంటే భయం వేస్తోంది. ఎంత దారుణం అంటే ఇంతకు ముందంతా కూడా లష్కర్ తోయిబానో జైషే మహమ్మదో వీళ్ళు క్లెయిమ్ చేసుకునేది టెర్రరిస్ట్ అటాక్ జరిగితే. ఇప్పుడు మీరు చూడండి, ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కూడా క్లెయిమ్ చేయలేదు లష్కర్ తోయిబా. ఓకే, లష్కర్ తోయిబాకు సంబంధించిన ఒక అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఒక ఆర్గనైజేషన్ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ క్లెయిమ్ చేయలేదు ఢిల్లీ అటాక్స్ ని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇంకొక జైషే మహమ్మద్ సంబంధించిన ఇంకో సంస్థ ఉంది కాశ్మీర్ లో, ఆ సంస్థ పేరు ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే లష్కర్ తోయిబానో జైషే మహమ్మదో లేకపోతే ఈ అల్ ఖైదానో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ దాడి చేస్తున్నాయి అని అంటే పాకిస్తాన్ ప్రపంచం ముందట ఐసోలేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఫటాఫ్ FATF లో వాళ్ళకు గ్రే లిస్ట్ లో పెడతారు కాబట్టి వాళ్ళు భయంతో ఆ పేర్లను చెప్పకుండా భారతదేశంలోనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పుట్టాయి, సో భారతదేశంలోనే టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్లే టెర్రరిజం చేసుకుంటున్నారని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ పేరు తెచ్చారు, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది వచ్చింది. అండ్ అందులో భాగంగానే ఇప్పుడు జైషే మహమ్మద్ ముస్లిం వింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ ని ముందు పెడుతున్నారు. ఇవన్నీ గమనిస్తే ఐ లవ్ మొహమ్మద్ అనే ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మొన్న మధ్యనే జరిగాయి. అంతకుముందు హిజాబ్ కాంట్రవర్సీ తీసుకొచ్చారు. ఈ హిజాబ్ కాంట్రవర్సీలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజంలోనే ఒక భ్రమని క్రియేట్ చేసి ఈ దేశానికి వ్యతిరేకంగా పోరాడే రకంగా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. దీన్ని ఎదుర్కోవడానికి ఒక బీజేపీయో ఒక త్రివిధ దళాలు ఉంటే సరిపోదు. ఇది అందరి సమిష్టి కృషితోనే మనం ఆపగలుగుతాం. ఈ చిన్న స్పృహని కోల్పోవడం వల్లనే ఈ సమస్యలు అనేది నా అభిప్రాయం. ఐఎమ్ సారీ, నేను కొంచెం గట్టిగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ, మీ డెకరం ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. ఓకే సార్, ఇప్పుడు సాయి గారు చెప్పారు పాకిస్తాన్ ఏ మతం, ముస్లిం మతం, మరి బంగ్లాదేశ్ లో ఎందుకు గొడవ అవుతుంది అని అనుకుందాం. ముస్లిం దేశాలేగా రెండు. ఆఫ్ఘనిస్తాన్ ఏ మతం, ముస్లిం, మరి ఎందుకు పాకిస్తాన్ తో గొడవ అవుతుంది? అదే కాకుండా రష్యా ఉంది, ఉక్రెయిన్, రెండు క్రిస్టియన్ దేశాలు, మరి ఎందుకు కొట్టుకుంటున్నాయి? మీరు ఇప్పుడు దీనికి ఎక్కడ రూట్ కాదు సార్, బార్డర్ ఇష్యూస్ కదా సార్. అదే చెప్తున్నాం, ఇక్కడ మత కోణాలు మీరు ఏమంటారు, రూట్ కాదుని వెతకకుండా మతం ఆధారంగానే ఈ ఉగ్రవాదం జరుగుతున్న విషయాన్ని దయచేసి అది మాట్లాడితే అంత ఫలితం లేదు. ఇప్పుడు ఎందుకు మనం చూస్తాం, ఆఫ్ఘనిస్తాన్ చూసుకో, ఇరాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, రష్యా తీసుకోండి, ఉక్రెయిన్ తీసుకోండి, లేకపోతే గాజియా తీసుకోండి. ఏది తీసుకున్నా క్రిస్టియన్ దేశాలతో యుద్ధాలు అవుతున్నాయి, ముస్లిం దేశాలతో యుద్ధాలు అవుతున్నాయి, వేరే దేశాలతో బార్డర్ ఇష్యూతో చాలా దేశాలు యుద్ధాలు అవుతున్నాయి కదా. దీని రూట్ కాదు కనిపెట్టకుండా దానికి మతం లేదు అంటారు అంతేనా సార్? మతం కాదు, మనం ఏమంటా ఉన్నాం, వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారు, దయచేసి మేము చెప్తా ఉన్నాం, దీన్ని పెద్ద చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఉంది, మరి మీరున్నప్పుడు కూడా జరుగుతా ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మొత్తం బట్టగాది మీదేసారు, మరి ఇప్పుడు ఎందుకు సంఘటన జరుగుతా ఉన్నాయని చెప్పి మేము అడుగుతా. అదే కాకుండా మీరు ఏం చేస్తా ఉన్నా, జరిగినప్పుడు మన దానికి రాజకీయం వాడుకుంటా ఉన్నా తప్ప కంటిన్యూషన్ లో మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంది? మీరు గుజరాత్ కు ట్రంప్ గారు తీసుకొచ్చి మీరే ర్యాలీలు నిర్వహించి అమెరికా అధ్యక్షుడు చేయండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేసిన తర్వాత సింధూర్ ఆపరేషన్ లో ఆగండి, మరి మేము మాట్లాడి మధ్యలో వచ్చారు. సింధూర్ ఆపరేషన్ లో ట్రంప్ గారు ఆపినని చెప్పేసి ట్రంప్ గారు మాట్లాడిన తర్వాత మరి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు కావచ్చు, అంతర్జాతీయ సంబంధాలు ఏం మెరుగుపడాయని చెప్పి మేము మాట్లాడుతా ఉన్నాం. అరే ప్రతిపక్షాలు మీరు కలుపుకొని నిన్న ఢిల్లీలో సంఘటన జరిగింది, మరి ప్రతిపక్షాలు కూర్చోబెట్టి మాట్లాడిరా? అదే కాకుండా రూపాంతరం చెంది సార్, తీవ్రవాదులు రూపాంతరం చెందిన వాళ్ళు ఇప్పుడు ఒకనాడు పరిస్థితి, ఈనాడు పరిస్థితి ఒకనాడేంది. ఆగండి సార్, దయచేసి ఆపాలి సార్. అరే నేను మాట్లాడుతున్నా, ఆగండి సార్ దయచేసి. మేము మాట్లాడతాం, మేము హలో సార్ దయచేసి మేము మాట్లాడాలా. మేము సనాతన హిందూ ఇస్లాం గుర్తుపెట్టుకోవాలా, మేము సనాతన హిందూ ఇస్లాం మీకన్నా ఎక్కువ చేస్తాం. మేము దయచేసి మధ్యలో వచ్చి భారతీయ జనతా పార్టీ హిందూ అని చెప్పి మాట్లాడితే మేము ఒప్పుకోం సార్. దయచేసి రూపాంతరం చెందుతా
ఉన్నప్పుడు ఒకనాడు వెపన్స్ లేకపోతే ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు దొరికేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఒక డయాగ్నోసిస్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకొని ఒక విషవాయువులకు సంబంధించినటువంటి పరికరాల ద్వారా మాత్రమే ఇక్కడ అటాక్ జరిగే అవకాశం. కాబట్టి నిన్న 2900 కేజీలకు సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ లో పేలుడు పదార్థం దొరికింది. అదే కాకుండా ఇక్కడ నిన్న ఢిల్లీలో సంబంధించి కావచ్చు ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు అక్కడ అంటే దేశవ్యాప్తంగా ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరుగుతుందో చూస్తున్నప్పుడు అంటే ఒక ఇంట్లో కూర్చొని వాళ్ళే తయారు చేసుకుంటారు. ఒకప్పుడు ఏంది పాకిస్తాన్ నుంచో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో బాంబులో లేకపోతే అక్కడి నుంచి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏకంగా ఇట్లా కూర్చొని తయారు చేస్తున్నప్పుడు దీనికి రూట్ కాజ్ ఎక్కడున్నది, ఏ విధంగా ముందుకు పోతే రాష్ట్రాలు కావచ్చు, కేంద్రం కావచ్చు, దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజలను అవేర్ చేసే ప్రయత్నంలో ప్రయత్నం అడుగుతా ఉన్నాం. చరణ్ గారు ఒకే ఒక పుస్తకం ఉంటది, అదే రూట్ కాజ్ ఇవన్నిటికి. ఏం రూట్ అర్థమవుతున్నదా? ఒక పుస్తకం ఉంటది, అదే రూట్ కాజ్. దాన్ని అర్థం చేసుకుంటే మన సమాజం చాలా బాగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ పుస్తకానికి తప్పడమే అదే పుస్తకం అంటే ఆ పుస్తకానికి తప్పడమే గురించి మాట్లాడతారు. ఆ పుస్తకానికి తప్పుడు అమర్నాథ్ గారు ఒకటి ఆ పుస్తకానికి తప్పుడు అన్వయ అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. హోంవర్క్ లేకుండా డిబేట్ వస్తే ఇట్లనే పాడేస్తారు. తప్పుడు హోంవర్క్ లేకుండా డిబేట్ వచ్చే వాళ్ళను మీకు బాగా తెలుసుగా బేసిక్ మీరు హిందూ ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి భారతదేశంలో లాభం జరగాలని కోరుకుంటారా? మరి మీరేం చేస్తారు చెప్పండి, నాకు అర్థం కాకర్తా తెలుసా మీకు? మేము మాట్లాడాలా బాగా తెలిసి మీ బేసిక్ మధ్యలో పంచాయతీ పెట్టాలా, మీకు వ్యూస్ పెరగాలా, మొత్తం హిందువుల ముస్లింల పంచాయతీ పెట్టాలి. బాగున్నది బాగా సబ్జెక్ట్ లేకుండా వచ్చే మాట్లాడకండి. 2014 తర్వాత ఎన్ని ఇన్సిడెంట్ చెక్ చేసుకో ఒకసారి. ఎన్ని ఇన్సిడెంట్ ధర్మాన్ని అమ్మడం కాదు. ఎవరండి ధర్మం అంటే నీకు తెలుసా? అసలు ధర్మం గురించి తెలుసా అంటున్నా నీకు? మీకు ఏం తెలుసు ధర్మం గురించి? మా వివేకానందుడు ఏం చెప్పింది తెలుసా? హిందుత్వం ఏంది, హిందూయిజం తెలుసా మీకు? హిందుత్వం అనేది రాజకీయం కోసం ఆడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. హిందుత్వం వేరు కదా. భారతదేశంలో సనాతన అరే ఆగండి మేడం, మీరు వచ్చిన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకండి మేడం. మీకన్నా ఎక్కువ మీ హిందువులో హలో మీరు దయచేసి మీకు హిందుత్వం గురించి మీరు హిందుత్వ ఎజెండాతో మీరు దయచేసి మాట్లాడాలి. హిందుత్వం వేరు, హిందూయిజం వేరు. మీ హిందూయిజం నమ్మే వాళ్ళం, మీరు హిందుత్వం నమ్ముతారు కాబట్టి రాజకీయం ఆడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. మీరు నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించి నరేంద్ర మోడీ ప్రశ్నించండి. మరి నరేంద్ర మోడీ చేసిన తప్పులేదని చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులేని చెప్పాలి కదా మీరు. మీరు వచ్చిన ఒక్క సైడ్ వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ క్రిస్టియన్ మాట్లాడితే నాకు అర్థం కాకడతా. సబ్జెక్ట్ లేకుండా వచ్చింది మీరు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడారు. మళ్ళీ మీరు మాట్లాడదామా హిందుత్వం గురించి, హిందూజం గురించి మాట్లాడదామా? మీకు బేసిక్స్ లేవు మీకు నాకు అర్థం కాకడతా. వివేకానంద విదేశాలు ఏం చెప్పినా తెలుసుకోండి. వచ్చేసి ఇందులో ముస్లింలు మాట్లాడుతూ అర్థం కావట్లేదు. దయచేసి మధ్యలో గుర్తు పెట్టుకోవాలి. సబ్జెక్ట్ మాట్లాడడం మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. మీకు సబ్జెక్ట్ తెలియదు అసలు వాస్తవం చెప్పాలంటే. మీరు ఎంతసేపు ముస్లింల మీద పడి ఇక మాట్లాడితే వ్యూస్ పెరిగినాయి అని చెప్పేసి మాట్లాడితే అయిపోతుందా? హిందుత్వం ఏం చెప్పండి మరి. మీ ఓటిన మైకుల మీద కూర్చొని మైకులు మాట్లాడతారు మీకు. అదే ఆపండి మేడం, మళ్ళీ కుటుంబ సభ్యులను మాట్లాడతారు. భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబ సభ్యుడే. మీరు మళ్ళీ మాట్లాడతారు కుటుంబ సభ్యుడని. భారతదేశంలో పౌరులంతా కుటుంబ సభ్యులు కదా. మీరు మీ మతం పేరు మీరు ఓడుతుంది భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం అందరూ ఒకటేసారి మాట్లాడదు అర్థం కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇస్తాను. ఎస్ మౌనిక శంకర్ గారు మీ ఉద్దేశం హిందూ మతం చెప్పండి. మరి దయచేసి చెప్పండి హిందుత్వం ఏంది, హిందూయిజం ఏంది చెప్పండి. మీరు చెప్పండి సబ్జెక్ట్ బాగుంది మీ సబ్జెక్ట్ ఏంది చెప్పండి. మరి హిందుత్వం ఏంది, హిందూయిజం ఏంది చెప్పండి. వ్యాకరణం గారు మీకు ఇస్తాను. వివేకానంద గారు విదేశాలు ఏం చెప్పండి మరి. చరణ్ కౌశిక్ గారు దయచేసి ఏది పడుతుంది మాట్లాడి సబ్జెక్ట్ లేదు మాట్లాడితే మౌనిక్ గారు మీరు నన్ను అడ్రస్ చేస్తూ మాట్లాడి మీకు లేదు, భారతీయ జనతా పార్టీ లేదు, మీకు లేదు. భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు లేదో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తప్పులు సార్ దయచేసి మేము చెప్తున్నాం. తప్పులు అందరూ చెప్పాలి సార్. వాళ్ళు నూటలా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ మేము ఒప్పుకోం. మీరు చెప్పాలి మా తప్పులు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పులు చెప్పండి. ప్రకృతి కూడా మీకు సహకరిస్తలేదు. మరి చెప్పాలి కదా. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్తే భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలా. మళ్ళీ ఎందుకు వచ్చి ఇద్దరు తీసుకున్నారు అమర్నాథ్ గారు ఇద్దరు తీసుకున్నారు. యాక్చువల్లీ మీరు జూబ్లీ హిల్స్ డిబేట్ మరి ఇద్దరు అంటుంటారు సార్. దయచేసి ఇప్పుడు జూబ్లీ హిల్స్ డిబేట్ పిలిచాం కాబట్టి మీరు వచ్చారు కాబట్టి జాయిన్ సార్. హిందుత్వ గురించి మీకన్నా ఎక్కువ సనాతన ఇస్లాం, మేము ఆధ్యాత్మికత గురించి మాట్లాడదాం అంటే గంట సేపు చూపిస్తా నేను కూడా. మీరు అంతా ఒట్టిన వచ్చి అంతర్గత పంచాలు పెట్టండి. సమస్యలు చాలా ఉన్నాయి సార్. మీరు ఒక్కరి చరణ్ కౌశిక్ గారిని అడ్రస్ చేయకుండా మామూలుగా చెప్పండి. ఎస్ చెప్పండి.